మనం రామాయణంలో అయోధ్యాకాండలో ఉన్నాము. 99వ సర్గలో ఉన్నాం. శ్రీరామ భరతుల సమాగమము. సేనలను అన్నింటినీ ఆశ్రమ సమీపమున ఒక చోట నిలిపిన పిమ్మట భరతుడు అన్న అయిన శ్రీరాముని దర్శింపవలనన్నడి కుతూహలముతో శత్రుఘ్నునకు ఆశ్రమ చిహ్నములను చూపించుచు దానిని సమీపించెను. గురుభక్తి తత్పరుడైన భరతుడు మా తల్లులను త్వరగా తీసుకొని రండు అని వశిష్ఠ మహర్షికి విన్నవించుకొని తాను త్వరగా ముందునకు సాగెను. ఆ భరతునకు వలెనే మిక్కుటమైన రామ దర్శన కాంక్ష గల సుమంత్రుడు శత్రుఘ్నుని అనుసరించి వెళ్ళెను. పరమానంద భరితుడయ్యున్న భరతుడు ముందునకు నడుచుచు ఋషీశ్వరుల ఆశ్రమము వలె విలసిల్లుచున్న అన్నగారి పర్ణ కుటీరమును దాని ప్రక్కనేయున్న ఒక చిన్న పూరింటిని దర్శించెను. అప్పుడు భరతునకు ఆ పర్ణశాల యొక్క ముందు భాగమున హోమము కొరకు రాత్రివేళయందు నెగళ్ళు వేయుట కొరకు సిద్ధపరచబడిన కట్టె పుల్లలు కనవచ్చెను. పిదప అచట పూజ కొరకై సమకూర్పబడిన పుష్పములు అతనికి దర్శనమిచ్చెను. రామలక్ష్మణులు జలాశయాదులకు రాకపోకలు సాగించున్నప్పుడు తమ గుర్తు కొరకై వృక్షములపై అక్కడక్కడ కుశలతోడ నార చీరలతోడ కొన్ని చిహ్నములను ఏర్పరుచుకునిరి. ఆ దృశ్యములనన్నింటినీ భరతుడు శ్రద్ధగా గమనించెను. ఆ వనమునందు చలి బాధను నివారించుకొనుటకై లేళ్ల యొక్క ఆవుల యొక్క పేడలతో సిద్ధపరచబడిన పెద్ద పెద్ద పిడకల రాసులను అతడు చూచెను. అప్పుడు మహాబాహువు మిగుల తేజస్వి అయిన భరతుడు నడిచి వెళ్ళుచునే ఎంతయు ప్రసన్నవదనుడై శత్రుఘ్నునితోడ సుమంత్రుడు మొదలగు మంత్రులతోడ ఇట్లనెను. భరద్వాజ మహర్షి సూచించిన ప్రదేశమునకు మనము చేరినట్లే ఉన్నాము. మందాకినీ నది ఇచటికి సమీపముననే ఉన్నట్లు తోచుచున్నది. ఎత్తైన ప్రదేశములలో చెట్ల కొమ్మలకు కట్టబడిన వల్కలములు కనపడుచున్నవి. ఏ కాలమునందైనను ఫలమూలములను జలాదులను గొనివచ్చుటకై వెళ్ళి వచ్చినప్పుడు దారి గుర్తులకై లక్ష్మణుడే ఇట్లు చేసి ఉండవచ్చును. కనుక ఈ చిహ్నములను బట్టి వెళ్ళినచో మనము శ్రీరాముని ఆశ్రమమునకు తప్పక చేరదము. గొప్ప గొప్ప దంతములు కలిగి వేగముగా సాగిపోగల అడవి ఏనుగులు కోపాతిరేకముతో ఘీంకరించుచు పరస్పరము పోట్లాడుకొనుచు ఈ పర్వత ప్రాంతమున సంచరించుచుండును. కనుక అటు వెళ్లరాదని సూచించెడి ఈ గుర్తులను లక్ష్మణుడే ఏర్పరిచియుండును. ఈ ఆశ్రమ సమీపమున గల వనమునందు నిత్యాగ్నిహోత్రులైన తాపసులు ప్రాతకాలమునందు సాయం సమయమునందు హోమకార్యముల నిమిత్తమై అగ్నిని రక్షించుకొనుచుందురు. మనకు కనపడుచున్న ఈ దట్టమైన పొగలన్నీయు ఆ అగ్నులకు సంబంధించినవే అయ్యుండును. నరశ్రేష్ఠుడు మహర్షి వలె ఉత్తమ సంస్కారముల గలవాడు పూజ్యుడు అయిన శ్రీరాముని ఇచట మిక్కిలి సంతోషముతో దర్శింతును. పిమ్మట ఆ భరతుడు మందాకినీ నది తీరమున గల చిత్రకూట పర్వత సమీపమునకు క్షణకాలములో చేరి తన తోడి వారితో ఇట్లు నుడివెను. ఈ జగత్తున నరశ్రేష్ఠుడైన మహాప్రభువుకు శ్రీరాముడు నా కారణమున జనసంచారము లేని ఈ వనములకు చేరి వీరాసనమున స్థితుడై ఉన్నాడు. వీరాసనము అంటే ఇక్కడ అర్థం చెప్పారు. కుడి మోకాలుపై ఎడమ పాదమును ఉంచి కూర్చుండటను వీరాసనము అని అందురు. అయ్యో, నా జన్మము జీవితము వ్యర్థములే గదా. నాకు రాజ్యమును కట్టబెట్టదలచి నా తల్లి అయిన కైకేయి ఒనర్చిన కుట్ర ఫలితముగా మహా తేజస్వియు జగత్ప్రభువు అయిన శ్రీరాముడు ఇడుముల పాలైనాడు. అతడు సర్వ సుఖములను పరిత్యజించి ఈ వనమునందు నివసించుచున్నాడు. ఈ విధముగా నేను లోక నిందకు గురి అయితిని. కనుక నేను శ్రీరాముని ప్రసన్నునిగా చేసుకొనుటకై అతని పాదములపై వ్రాలెదను. పిదప సీతాదేవి పాదములకు మోకరిల్లెదను. లక్ష్మణుని అడుగులకు మ్రొక్కెదను. ఈ విధముగా దశరథ సుతుడైన ఆ భరతుడు గోడున విలపించుచు ఆ వనమునందు పవిత్రమై
మనోహరమైన ఒక పెద్ద పర్ణశాలను చూచెను. ఆ కుటీరము మద్ది, నల్ల మద్ది, తాటి చెట్ల ఆకులతో చక్కగా కప్పబడి ఉండెను. అందువలన ఆ పర్ణశాల మృదువైన కుశలతో కప్పబడిన యజ్ఞవేదిక వలె విలసిల్లుచుండెను. అందు వజ్రాయుధముతో సదృశములైన మహాధనస్సులు విలసిల్లుచుండెను. అవి గురుతరములైన కార్యములను సాధించుటలో సమర్థములు. అవి వెనుక భాగముల యందు బంగారు పూతలు గలిగియుండెను. అవి స- సముచిత ప్రయా సముచిత ప్రమాణము గలిగి శత్రువులను నిర్మూలింపగల ప్రముఖ సాధనములు. అచటి తూనీరములలోని బాణములు సూర్యకిరణముల వలె తీక్షణముగా ప్రకాశించుచుండెను. అట్టి భయంకరములైన శరములతో కూడిన ఆ పర్ణశాల మిరియుచు భేకరముగానున్న సర్పములచే కూడిన భోగవతి వలె ఒప్పుచుండెను. అచట మేలిమి బంగారు ఒరలు గల 2 ఖడ్గములను బంగారు చుక్కలతో చిత్ర విచిత్రముగా మెరియుచున్న 2 డాలులను ఆ పర్ణశాల శోభను ఇనుమడింపజేయుచుండెను. బంగారు నగిశీలతో చిత్ర విచిత్రములుగా ఒప్పుచు ఉడుము చర్మముతో సిద్ధపరచబడిన వ్రేళ్ల కవచములు అక్కడ వేలాడుచుండెను. ఇక్కడ వేళ్ల కవచములు అంటే ఇక్కడ అర్థం చెప్పారు. అంగుళిత్రములు, వేళ్ల కవచములు వింటినారిని సంధించినప్పుడు రాపిడి బాధ లేకుండుటకై వేళ్లకు ధరించెడి సాధనములట. ఆ వేళ్లకు ధరించే సాధనాలు ఉడుము యొక్క చర్మముతో తయారు చేస్తారట. అవి అక్కడ వేలాడదీశారట ఆ పర్ణశాలకి. ఆ విధముగా పర్ణశాల అడవి మృగములకు ప్రవేశింపరాని సింహ గుహవలే శత్రువులకు చొరరానిదై అజేయమై ఉండెను. భరతుడు ఆ శ్రీరాముని పర్ణశాల యందు పవిత్రమైన ఒక విశాల వేదికను గాంచెను. అది ఈశాన్య దిశ యందు కొంత పల్లముగా ఉండి అగ్ని జ్వాలలతో వెలుగొందుచుండెను. అంతట భరతుడు ఒక క్షణకాలము పాటు పర్ణశాలను పరికించి చూచి అచట పూజ్యుడు జటామండల దారియు అగు శ్రీరాముడు ఆసీనుడై ఉండగా దర్శించెను. అప్పుడు ఆ ప్రభువు నార చీరలను ధరించి జింక చర్మమును ఉత్తరీయముగా దాల్చి సుఖాసీనుడై ఎదురుగా అగ్ని తేజస్సుతో వెలుగొందుచుండెను. సముద్రముల వరకు వ్యాపించియున్న సమస్త భూమండలమునకు స్వామియు ధర్మాత్ముడు మహాబాహువు అయిన శ్రీరాముడు శాశ్వతుడైన పరమాత్మ వలె వేదికపై గల కుశాసనముపై సీతా లక్ష్మణులతో కూడి కూర్చొని ఉండెను. ఆ స్వామి సింహము వలె ఎత్తైన భుజములతో పద్మము వలె మనోహరములైన చూపులతో ప్రసన్నుడై ఉండెను. వినయ సంపన్నుడైన భరతుడు ఆయనను చూచిన వెంటనే శోకమోహములలో మునింగెను. పిమ్మట ధర్మాత్ముడైన ఆ కైకేయి సుతుడు వేగముగా ఆ ప్రభువు కడకు పరిగెత్తెను. చాలా రోజుల తర్వాత వేరే దేశాల్లో ఉన్న వాళ్ళని మనం చూస్తే మనకి బాగా దగ్గర వాళ్ళు వేరే దేశాలు వెళ్ళిపోయి వాళ్ళు రావట్లేదు మనకి ఎంత ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళని చూడగానే. అలాగే మీ అందరికీ అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇలాగా. భరతుడు అన్నని చూడగానే ఇప్పటిదాకా అన్నయ్య 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 అని తప్పించిన వాడు ఒక్కసారిగా అన్నయ్య కనిపిస్తే ఆగుతాడా? నడుచుకుంటూ వెళ్ళి బాగున్నారా, హాయ్ హలో హవర్ యు అంటాడా? గబ గబ గబా వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నట్టు ఆయన్ని. భరతుడు అన్నను చూచినంతనే పెళ్ళుబికిన దుఃఖముతో విలపింపసాగెను. ఎంతగా ప్రయత్నించినను సంతతధారగా ప్రవహించుచున్న దుఃఖాశ్రువులను ఆపుకొనలేక అతడు గద్గద స్వరముతో ఇట్లు పలికెను. నిండు సభలో పురజనుల చేత మంత్రుల చేత సేవా సత్కారములను అందుకొనవలసియున్న మా అన్న నేడు ఇచట ఈ వన్య మృగములచే సేవింపబడుచున్నాడు. అమూల్యములైన పట్టు పీతాంబరములను ధరించుచుండవలసిన ఈ మహాత్ముడు నేడు ఇచట పితృవాక్య పరిపాలనా ధర్మమును ఆచరించుచు మృగ చర్మమును ధరించియున్నాడు. ఇది వరలో ఈ రాఘవుడు
తన శిరమున నానా విధములైన చిత్ర విచిత్రములకు పువ్వులను ధరించుచుండెడివాడు. ఎప్పుడు ఇతడు ఈ జటాభారమును ఎట్లు మోయుచున్నాడో గదా. ఎట్టి శ్రమయు లేకుండా శాస్త్రోక్తములైన యజ్ఞములను వనర్చుచు ధర్మమును ఆచరించుచుండెడి శ్రీరాముడు ఇప్పుడు ఈ వనమున శరీర శ్రమతో కూడిన తపోవిధులను పాటించుచున్నాడు. అత్యుత్తములకు చందనాది లేపములకు యోగ్యమైన ఈ ప్రభువు శరీరము నేడు ధూళిని ఎట్లు భరించుచున్నది. వివిధ సుఖములను అనుభవించుచు హాయిగా ఉండవలసిన శ్రీరాముడు నా నిమిత్తముగా ఇట్టి ఇడుములకు లోనైనాడు. అయ్యో, నేనెంతటి క్రూరాత్ముడను. నా జీవితము లోక నింద్యము, వ్యర్థము. భరతుడు ఈ విధముగా విలపించుచు పట్టరాని దుఃఖమునకు లోనయ్యెను. పద్మము వంటి అతని ముఖము స్వేద జలములతో తడిసిపోయెను. శ్రీరాముని పాదములను చేరకముందే ఏడ్చుచూ అతడు నేలపై పడిపోయెను. మహారాజ కుమారుడు బలశాలి అయిన భరతుడు అంతులేని దుఃఖముతో కుమిలిపోవుచున్నవాడై దేన స్వరముతో ఒక్కసారి స్వామి అని పలికెను. పిమ్మట అతని గొంతు పెగలదయ్యెను. అతని గొంతు పెగలట్లేదు, అన్నయ్యతో మాట్లాడలేకపోతున్నాడు. స్వామి అన్నాడు కానీ ఆ తర్వాత మాట రావట్లేదు. దుఃఖం, ఆయనకు అంత దుఃఖం. అన్నయ్య అంటే అంత ప్రేమ ఆ తమ్ముడికి. ఈ కాలంలో అన్నదమ్ములు అంత ప్రేమగా ఉంటున్నారో లేదో ఏమో, నాకు తక్కువ కనిపిస్తారనమాట. అలాంటి వాళ్ళు ఎక్కువ కొట్టుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు. అన్నదమ్ములు అంటే ఇంకా అయ్యో, ఇంకా ఆస్తి కోసం కొట్టుకోవడమే కానీ అయ్యో ఒక ఇంట్లోనే ఇన్ని సంవత్సరాలు మనం పెరిగాం, వాళ్ళు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత, కష్టపడి సంపాదించుకుందాం అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కడో నూటికో కోటికో ఉంటారు అన్నదమ్ములు ఒకే ఇంట్లో. అలా ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు, రామలక్ష్మణులు లాంటి వాళ్ళు. పిమ్మట మహాత్ముడైన శ్రీరాముని చూడగానే భరతునకు కన్నీరు మున్నీరయ్యెను. అతని కంఠము రుద్ధమాయెను. ఎట్టకేలకతడు అన్నా అని బిగ్గరగా పలికెను. పిదప అతడు ఏమీయూ మాట్లాడలేకపోయెను. శత్రుఘ్నుడు ఏడ్చుచు శ్రీరాముని పాదములకు ప్రణమిల్లెను. శ్రీరాముడు ఆ ఇరువురిని లేవనెత్తి హక్కున చేర్చుకొనెను. అంతట శ్రీరాముని నేత్రముల నుండి అశ్రువులు దారలు గట్టెను. తమ్ముళ్ళను చూసి అన్నయ్య కూడా ఏడుస్తున్నట్ట. పిమ్మట రాజకుమారులైన ఆ రామలక్ష్మణులు ఆకాశమున సూర్య చంద్రులు శుక్ర బృహస్పతులను కలిసినట్లు ఆ వనమున సుమంత్రునితోనూ గుహునితోనూ కూడిరి. మదపుటేనుగుల వలె గంభీరమూర్తులైన ఆ నలుగురు రాజకుమారులు ఆ మహారణ్యమునందు చేరియున్న దృశ్యమును చూచి వనవాసులైన ఋషీశ్వరులు మున్నగు వారందరూ హర్షమును వీడి శోకముతో కంటతడబెట్టిరి. ఎవరికైనా బాధ వస్తుంది. వాళ్ళ నలుగురు అన్నదమ్ములు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటే మనకి బాధగానే ఉంటుంది. అబ్బా, ఎంత ప్రేమ అన్నదమ్ములంటే, ఎంత ఇలాగే ఉండాలి కాబోలు అని అనిపిస్తుంది. అది రాముడు చూపించిన ధర్మ మార్గం. రాముడు ఎందుకు దేవుడయ్యాడు అంటే మనిషి ఎలా జీవించాలో ఆయన నడిచి చూపించాడు. అన్నయ్య అంటే ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి అని ఆయన ప్రత్యక్షంగా ఆయన ఎందుకు దేవుడయ్యాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఆయన నడిచే దేవుడు, నడిచే ధర్మమూర్తి ఆయన. అందుకే ఆయన మనిషిగా పుట్టి మనిషి అన్నవాడు ఎలా బతకాలో మనందరికీ నేర్పాడు. తోడ పుట్టిన వాళ్ళ మీద ఎంత ప్రేమతో ఉండాలి, తోడ పుట్టిన వాళ్ళతో ఎంత సంతోషం. వస్తాయి గొడవలు, వస్తాయి చికాకులు, వస్తాయి. మన మాట పై వాళ్ళు వినరు, పై వాళ్ళ మాట మనం వినం. అయినా సరే మనం ఒక తల్లి పిల్లలం, ఒక తండ్రి పిల్లలం అని మనం ఆలోచించుకోవాలి. మనం అంతే ప్రేమతో ఉండాలి. తల్లి తండ్రి అంటే ఎంత ప్రేమగా ఉంటామో తోడ పుట్టిన వాళ్ళతో కూడా అంతే ప్రేమగా ఉండాలి. ఎక్కడున్నా తోడ పుట్టిన వాళ్ళు సంతోషంగా ఉండాలి అని మనం అనుకోవాలి. రాముడు కూడా అదే నేర్పించాడు. కలియుగంలో అంత ప్రేమ చూపించలేకపోయినా కొంతవరకైనా మనం చూపించగలం. దాన్ని పాటించడానికి నాతో పాటు మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. సరే, తర్వాత 100వ సర్గము కుశల ప్రశ్నల రూపములో శ్రీరాముడు భరతునకు రాజనీతి ధర్మములను బోధించుట.
ఇప్పుడు ఒక రాజుకి ఉండాల్సిన ధర్మములను రాముడు స్వయంగా, ఆయన రాజు అవ్వలేదు, ఆయన రాజ్యాభిషేకం చెయ్యలేదు, అయినా సరే రాజనీతి తెలుసు ఆయనకి. ఆ రాజనీతి ఎలా ఉంటుంది, ఆ రాజనీతి ధర్మాలేంటి అని రాముడు, ఆయనకి పట్టాభిషేకం అవ్వకుండా అడవులకు వెళ్ళిపోయిన తన తమ్ముడికి తండ్రి పట్టాభిషేకం చేస్తానన్నాడు కాబట్టి నిస్వార్థంగా తమ్ముడికి రాజనీతి ధర్మాలు నేర్పిస్తున్నాడు. ఆయన తండ్రి స్థానంలో ఉండి అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అని మనందరికీ తెలుసు. నాతో పాటు మీకు కూడా తెలుసు, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఆయన రాజు అవ్వకపోయినా, రాజ్య పరిపాలన చెయ్యకపోయినా రాజనీతి ధర్మాలను తన తమ్ముడికి దగ్గరుండి తండ్రిలా నేర్పిస్తున్నాడు. ఇది చాలా లెంతీగా ఉంది, కొంచెం ఓపిక పట్టి వినండి. ఇది కొంచెం టైం పడుతుంది, వినండి. నారచీరలను ధరించి జటాధారి అయి భూమిపై సాగిలపడి నమస్కరించుచు ప్రళయకాలమున సూర్యుని వలె దీనావస్థలోనున్న భరతుని శ్రీరాముడు చూచెను. ముఖమున వన్నె తెరిగి కృషించియున్న సోదరుడగు భరతుని ఎట్టకేలకు గుర్తించి శ్రీరాముడు అతనిని తన చేతులలోకి తీసుకొనెను. పిమ్మట రఘురాముడు భరతుని కౌగిలించుకొని శిరస్సును మూర్కొనెను. అనంతరము అతనిని తన యొడిలోనికి చేర్చుకొని సాదరముగా శ్రీరాముడు ఇట్లు కుశల ప్రశ్నలు గావించెను. నాయన భరత, తండ్రి గారెక్కడా? నీవు అక్కడ ఆయనకు సేవలొనర్చుచూ ఉండక ఇట్లు ఈ అరణ్యములకు ఏల వచ్చితివి? అహో, మాతామహుని గృహమునకు వెళ్ళిన పిమ్మట ఎంతో కాలమునకు ఇంత దూరము ఈ అడవికి విచ్చేసిన భరతుని నేడు చూచుచున్నాను. గుర్తుపట్టలేనంతగా ఇతడు మిగుల బక్క చిక్కియున్నాడు. నాయన భరత, ఈ వనములకు ఎందులకై వచ్చితివి? నాయన భరత, మహారాజు గారు కుశలమే గదా? ఒకవేళ మన తండ్రి దుఃఖభారముచే పరలోకగతుడు కాలేదు గదా? ఓ సౌమ్యుడా, నీవు బాలుడవగుటచే మనకు వంశపరంపరగా వచ్చుచున్న ఈ రాజ్యము అన్యాక్రాంతము కాలేదు గదా? సత్యసంధుడైన తండ్రి గారికి నిత్యము సేవలొనర్చుచున్నావు గదా? ఇంతకును నీవు ఇచటికి ఎందులకు వచ్చితివి? ధర్మనిరతుడై రాజసూయ అశ్వమేధాది క్రతువులను ఆచరించిన సత్య ప్రతిజ్ఞుడగు దశరథ మహారాజు కుశలమే గదా? నాయన బ్రాహ్మణోత్తముడు, అన్ని విద్యలలో ఆరితేరినవాడు, ధర్మాత్ముడు, బ్రహ్మ తేజ సంపన్నుడు, ఇక్ష్వాకు వంశజులకు గురువైన వశిష్ఠ మహర్షి ఎప్పటి వలె గౌరవాదరములతో పూజలను అందుకొనుచున్నాడా? దుఃఖిత అయ్యున్న కౌసల్యామాత ఇప్పుడు నెమ్మదిగా ఉన్నదా? సత్సంతానవతి అయిన తల్లి సుమిత్రాదేవి కుశలమే గదా? పూజ్యురాలైన కైకేయీ జనని ఆనందించుచున్నదా? మన పురోహితుడు అహంకారమును ఎరుగనివాడు, ఉత్తమ వంశమున జన్మించినవాడు, సమస్త విద్యలను నేర్చినవాడు, ఇతరుల ఎడ దోష దృష్టి లేనివాడు, ఎల్లరకును మార్గదర్శకుడు. అట్టి మహానుభావుని నీవు ఆదరించుచున్నావు గదా? హోమ విధులను బాగుగా ఎరిగినవారు, ప్రతిభాశాలురు, రుజువర్తనులు అయిన బ్రాహ్మణులు హోమ కార్యములను నిర్వహింపజేయుటకు నీచే నియుక్తులై చేయబడిన హోమములను గూర్చియు చేయవలసిన హోమములను గురించియు ఎప్పటికప్పుడు నీకు తెలియజేయుచున్నారు గదా? నాయన, యజ్ఞముల యందు ఆహుతులను సమర్పించుట ద్వారా, ఆరాధించుట ద్వారా, దేవతలను ఆజ్ఞలను పాటించుటచే, సేవలొనర్చుటచే, తల్లిదండ్రులను బహుమతులను ఇచ్చుట ద్వారా, భృత్యులను అభిమతములను అనుసరించి ప్రవర్తించుట ద్వారా, గురువులను ధన సహాయము ద్వారా జ్ఞాతులను వినయ విధేయతలతో నమస్కరించుట ద్వారా, జ్ఞాన శీల వయోవృద్ధులను దానాదులతో సంతోషపరచుచు వైద్యులను, విద్వాంసులను, బ్రాహ్మణోత్తములను ఆదరించుచున్నావు గదా? భరత, శాస్త్రములను ప్రయోగించుటలో సమర్థుడు, వివిధ నీతి శాస్త్రములలో పండితుడు అయిన సుధన్వుడు అను పేరుగల ఆచార్యుని గౌరవించుచున్నావు గదా? నాయన, విశ్వాసపాత్రులు, నీతో సమానులైన ధీరులు, రాజనీతి శాస్త్రమున ఆరితేరిన వారు, ప్రలోభములకు లొంగనివారు, ఉత్తమ వంశమున పుట్టినవారు,
నీ మనస్సును ఎరిగి ప్రవర్తించువారైన సత్పురుషులను మంత్రులనుగా నియమించితివి గదా. ఓ భరత, సమస్త శాస్త్రములను నేర్చిన వారు, విషయములను గోప్యముగా ఉంచగలవారు అయిన మంత్రులచే బాగుగా రక్షింపబడిన రహస్యాలోచనలే రాజుల యొక్క విజయమునకు మూలములు సుమా. నాయన, నీవు నిద్రకు వశమగుట లేదు కదా, సకాలములో నిద్ర నుండి మేల్కొనుచున్నావు గదా, వేకువజాముననే కర్తవ్యములను గూర్చి ఆలోచించుచున్నావు గదా, రాజ్యమునకు సంబంధించిన రహస్యాలోచనలను గూర్చి నీవు ఒక్కడవు మాత్రమే ఆలోచించుటలేదు గదా. అట్లని పెక్కుమందితో మంత్రాంగమును నెరపవు గదా. నీవు కావించిన రహస్య చర్చలు రాజ్యమును దాటిపోవుటలేదు గదా, శత్రురాజులకు చేరుటలేదు గదా, బయటికి పొక్కుటలేదు గదా. ఇవన్నీ ఆయన వేస్తున్న ప్రశ్నలు. నాయన, స్వల్పమైన సాధన సంపత్తితో అధికమైన లాభములను చేకూర్చు కార్యములను నిశ్చయించిన పిదప ఎట్టి విలంబము చేయక వాటిని వెంటనే ప్రారంభించుచున్నావు గదా. భరత, నీవు చేపట్టిన కార్యములలో పూర్తి అయినవి, దాదాపు పూర్తి కానున్నవి మాత్రమే సామంతురాజులకు తెలియచున్నవి గదా. మున్ముందు నిర్వహింపదలిచిన కార్యములను గూర్చి వారికి తెలియటలేదు గదా. నాయన, నిశ్చయింపబడిన కార్యములను నీవు గాని నీ మంత్రులు గాని ప్రకటింపక ముందే ఇతరుల చర్చల ద్వారా గాని ఇతరములైన ఉపాయముల చేత గాని ఊహలచే గాని తెలుసుకొనుటలేదు గదా. భరత, నీవు పెక్కుమంది మూర్ఖులతో చర్చించుటగాక సమస్త విషయములను ఎరిగిన ఒక్క పండితునితో మాత్రమే మంత్రాంగమును నేర్పుచున్నావు కదా. అది మనకి ఏదైనా ఆలోచన వస్తే ఒక 10 మందితో చర్చించకూడదట, మనం తెలుసుకోవాల్సింది. ఆయన అడుగుతున్నాడు, నీ ఆలోచన 10 మంది మూర్ఖులతో కంటే ఒక్క పండితుడితో సంపర్కం చేయమంటున్నారు, మంత్రాంగం చేయమంటున్నారు ఆయన. ఏలననా కార్యముల యందు చిక్కులు ఎదురైనప్పుడు ఒక్క పండితుడు మాత్రమే సరియగు సూచనలను ఇచ్చి గొప్ప శ్రేయస్సును కలిగించుటకు తోడ్పడగలడు. ఏ ప్రభువైనను మూర్ఖులకు 1000 మందికి, అంత మాత్రమే కాదు 10,000 మందికి ఆశ్రయమిచ్చినను సమయము వచ్చినప్పుడు వారి వలన వనగూడు ప్రయోజనము శూన్యము. ఎదుటి వారి అభిప్రాయములను బాగుగా గుర్తింపగలవాడు, మేధావియు, స్థిర బుద్ధియు, సముచితముగా ఆలోచించుటలో సమర్థుడు అయిన అమాత్యుడు ఒక్కడైనను రాజునకు, రాజపుత్రునకు, మహాసంపదలకు లభింపజేయగలడు. ఉన్నత శ్రేణికి చెందిన వారిని గొప్ప గొప్ప కార్యముల యందు, మధ్యస్థాయికి చెందిన వారిని సామాన్య కార్యముల యందు, నిమ్నస్థాయి వారిని స్వల్ప కార్యముల యందు భృత్యులనుగా నియమించుచున్నావు గదా. ప్రలోభములకు లొంగని వారు, తరతరముల నుండి ఉన్నత పదవులను అలంకరించుచూ వచ్చిన వారు, త్రికరణ శుద్ధి గలవారు, ఉత్తమోత్తములు అయిన వ్యక్తులను ముఖ్య కార్యములు యందు అమాత్యులుగా నియమించుచున్నావు గదా. ఓ భరత, రాజ్యమునందలి ప్రజలను ఉద్విగ్నపరచు తీవ్ర దండనలను విధించకుండా మంత్రులు నిన్ను నివారించుచున్నారు గదా. అక్రమ మార్గముల ద్వారా ధనమును సంపాదించి యజ్ఞములను చేయుటకు పూనుకొనిన పతితుని సదాచార సంపన్నులైన ఋత్విజులు తిరస్కరింతురు. బలాత్కారమునకు పూనుకొనిన కాముకుని స్త్రీలు ఎదిరింతురు. అట్లే శిక్షార్హులు కాని వారి నుండి దండోపాయముతో శిక్షాధనమును గ్రహించుటకు సిద్ధపడినచో నిన్ను ప్రజలు తిరస్కరింతురు. నీవు అట్లు చేయుటలేదు గదా. అనగా ఓ భరత, ప్రజలకు అవమానము కలుగునట్లుగా అన్యాయముగా నీవు వారి నుండి సుంకములను గ్రహించుటలేదు గదా. సామదానాది చతురోపాయములలో నేర్పరి అయ్యును. కుటిల రాజనీతితో రాటుదేలిన వాడు, విశ్వాసపాత్రులైన భృత్యులను తొలగించుటయందే నిమగ్నుడు, హత్యలకు వెనుకాడని వాడు, రాజ్యక్రమణ కాంక్ష గలవాడు అయిన పురుషుని వధింపనిచో రాజు అతని చేతనే నిహతుడగును, లేదా రాజ్య భ్రష్టుడగును. రాజసత్కారములలో సంతుష్టుడై ఉండువాడు, శత్రువులను నిగ్రహింపగల సమర్థుడు, సేనా వ్యూహములయందు చతురుడు,
విపత్కర పరిస్థితుల యందు ధైర్యముగా ఉండువాడు, పవిత్రముగా నుండెడివాడు, సద్వంశమున జన్మించువాడు, రాజభక్తి గలవాడు, యుద్ధ కార్య కుశలుడు అయిన వానిని సేనాపతిగా నియమించితివి గదా. ఓ భరత, నీ సేనలోని ప్రముఖ యోధులు మిగుల బలశాలురు, రణమొనర్చుటలో సమర్థులు, పరాక్రమవంతులైన వారేనా వారు బల పరీక్షలలో నెగ్గిన వారేనా వారిని నీవు పారితోషికములతో సత్కరించుచున్నావా? భటులకు ఇచ్చడి జీత భత్యముల విషయమున కాలాతిక్రమణము జరిగినచో వారు రాజునెడ కుపితులై ఆయనను తొలనాడుదురు. అది పెక్కు అనర్థములకు దారితీయును. మంత్రులు మొదలగు ప్రజానాధికారులు అందరూ ఉత్తమ వంశముల యందు జన్మించిన వారేనా? వారు నీ ఎడ భక్తి శ్రద్ధలు కలిగియుందురా? వారు నీ కొరకై ప్రాణముల నొడ్డుటకైనను సిద్ధపడుదురా? స్వదేశీయులు, ఇతరుల భావములను గ్రహింపగలవారు, కార్యాధ్యక్షులు, సమయస్ఫూర్తి గలవారు, రాజ సందేశములను యథాతథముగా తెలుపగలవారు, యుక్తాయుక్త విచక్షణ గలవారు అయిన పురుషులనే విదేశములకు దూతలుగా వినియోగించుచున్నావా? పరదేశముల విషయమున 18 మంది చొప్పున ఆయా తీర్థముల వారిని, రాజకార్యములను నిర్వహించడి వారిని, స్వదేశ విషయమున 15 మంది తీర్థముల వారిని గుర్తించి వారిలో ప్రతి 3 పైనను ఒక్కొక్క గూఢచారిని నియమించి ఆ తీర్థముల వారి కార్యకలాపములను ఎప్పటికప్పుడు నిశితముగా పర్యవేక్షించుచున్నావా? ఇక్కడ తీర్థముల వారు అంటే అర్థం ఇచ్చారు. తీర్థముల వారు అంటే రాజకార్యములను నిర్వహించడివారు. అష్టాదశ తీర్థముల వారు అంటే 18 మంది తీర్థముల వారు ఇక్కడ పేర్లు ఇచ్చారు. ఎవరెవరంటే మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి, ద్వారపాలకుడు, అంతఃపురాధ్యక్షుడు, కారాగార అధ్యక్షుడు, కోశాధ్యక్షుడు, రాజాజ్ఞులను ఉద్యోగులకు అందించువాడు, ప్రాడ్వివాకులు అంటే వాద ప్రతివాద విషయములను ప్రశ్నించువారు, సేనానాయకుడు అంటే సైనికుల జీతభత్యములు, అవసరమగు వస్తువులు మొదలగు వానిని పంచెడివాడు, నగరాధ్యక్షుడు అంటే రాత్రింబవళ్ళు నగర ద్వారములు, ప్రాకారములు మొదలగు వాటి రక్షణకై ఏర్పాట్లు చేయువాడు, కర్మాంతికుడు అంటే సైనికులకు తప్ప మిగిలిన ఉద్యోగులకు వేతనములను పంచి ఇచ్చేడివాడు, సభ్యుడు అంటే సభాధ్యక్షుడు రాజసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చూచుచుండెడివాడు, ధర్మాధ్యక్షుడు స్థిర చరాస్తుల వివాదములను చట్టబద్ధముగా పరిష్కరించుచుండువాడు, దండపాలుడు దొంగతనము మున్నగు నేరములను చేసిన వారికి రాజాజ్ఞ ప్రకారము శిక్షలను నడిపించుచుండువాడు, దుర్గపాలుడు గిరి, జల, వన ఆది దుర్గముల రక్షణకై తగిన వ్యవస్థను నడుపుచుండెడివాడు, రాష్ట్ర సీమాపాలుడు అంటే దేశము యొక్క సరిహద్దులను అన్ని దిక్కుల నుండి కాపాడుచుండువాడు, స్వదేశమున మంత్రులు, పురోహితులు, యువరాజు తప్ప తక్కిన 15 మంది తీర్థముల వారిపై గూఢాచారులను నియమింపవలెను. అక్కడ 18 మంది ఎవరెవరో ఇప్పుడు నేను చదివాను కదా, వారుట 18 మంది కూడా వెళ్తారు కదా, పరదేశానికి వెళ్ళే వాళ్ళు 18 మంది వాళ్ళు. శత్రు సంహారకుడైన ఓ భరత, దేశము నుండి వెడలగొట్టబడిన శత్రువులు తిరిగి యుద్ధమునకు వచ్చినచో నీవు వారిని బలహీనులుగా తలచి ఉపేక్షించుట లేదు గదా నాయన. నాస్తికులైన బ్రాహ్మణులను నీవు చేరదీయుట లేదు గదా. ఏలనన వారు ఇతరుల బుద్ధులను పరమాత్మ నుండి దూరము చేయుటలో కడు సమర్థులు. వాస్తవముగా వారు అజ్ఞానులైనను తమను తాము గొప్ప పండితులుగా భావింతురు. వేదముల, ధర్మశాస్త్రముల, పురాణేతిహాసముల విషయముల యందు వారి బుద్ధి పెడమార్గము పట్టుచుండును. ప్రత్యక్ష ప్రమాణములనే ఆశ్రయించి వారు ప్రయోజనము లేనట్టి శుష్కవాదనములను చేయుచుందురు. భరత కుమార, మన పూర్వులు అసహాయ శూరులు,
వారికి నెలవగుటచే మన అయోధ్య నగరము శత్రు దుర్భేద్యమైనది, సార్థక నామధేయము గలది. నలువైపు యందున గల దాని ద్వారములు మిక్కిలి దృఢమైనవి. అది రథాశ్వ గజ బలములతో సర్వదా నిండియుండును. ఆ పురమునందు వేల సంఖ్యలో గల బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు నిరంతరము తమ తమ ధర్మ కర్మలయందు నిరతులయ్యుందురు. వారు జితేంద్రియులు, వారి కార్యోత్సాహములు నిరుపమానములు. కనుక వారు ఎల్లరూ పూజ్యులు. అందలి వివిధాకారములు గల రాజభవనములు, మందిరములు ఆ నగర శోభను ఇనుమడింపజేయుచుండును. అది ఎల్లప్పుడూ అసంఖ్యాకులైన విద్వాంసులతో కలకలలాడుచుండును. అది సమస్త సంపదలకు నెలవైనది. అందలి ప్రజలు సుఖ సంతోషములకు అవధియుండదు. అట్టి అయోధ్య నగరమును నీవు చక్కగా పరిరక్షించుచున్నావు గదా నాయన భరత. మన కోసల దేశము అశ్వమేధాది మహాయజ్ఞములను ఆచరించిన పవిత్ర ప్రదేశములు గలది. తరతరాల ప్రజలకు ఆయురారోగ్య భాగ్యములను కొల్లలుగా పంచియించుచున్న దివ్య భూమి అది. ప్రజలకు భక్తి ప్రపత్తులను పెంపొందజేయు దేవాలయములు అందు కోకొల్లలు. బాటసారుల దాహములను తీర్చుచు వారికి హాయిని గూర్చెడి చలివేంద్రములు అందు అసంఖ్యాకములు. అందలి తటాకములు ప్రజల స్నాన పానాది అవసరములకు తీర్చుచు కనువిందు గావించుచుండును. స్త్రీ పురుషులెల్లరును సుఖ సంతోషములతో హాయిగా ఉందురు. ధర్మ నిర్ణయ సభలతోడ సమాజమునకు సంబంధించిన ఉత్సవములతోడ అది విలసిల్లుచుండును. పంట భూములతోడ పశు సంపదతోడ వర్ధిల్లుచుండునది. ఎట్టి హింసా కృత్యములకు అచట తావు ఉండదు. అందలి ప్రజలు మధ్య మాంసములను ఏమాత్రము ముట్టరు. వర్షముల మీద మాత్రమే ఆధారపడక ఇతర నదీ జల సౌకర్యములతో సస్యశ్యామలమై అది రమణీయముగా ఒప్పుచుండెను. పెద్ద పులులు మొదలగు క్రూర జంతువులు బాధలు లేనట్టిది. అగ్ని భయము, చోర భయము మొదలగు బాధలకు అందు చోటు లేదు. అది వివిధ ఖనిజ సంపదలకు కాణాచి. అయోధ్య గురించి చెప్తున్నాడు రామచంద్రుల వారు. కొంచెం శ్రద్ధగా వినండి, లేకపోతే అర్థం కాదు. అందు పాపకృత్యములను చేసడి వారు మచ్చునకైనను కానరారు. అది మన పూర్వుల రక్షణలో సురక్షితముగానున్నది. అట్టి కోసల దేశమునందలి ప్రజలు ధన ధాన్య సంపదలతో తొలతూగుచు సుఖశాంతులతో వర్ధిల్లుచున్నారు గదా. వ్యవసాయము, పశుపాలనము, వాణిజ్యము మొదలగు వృత్తులతో జీవించు వైశ్యులు నీకు ప్రీతిపాత్రులయ్యున్నారా? ఏలనన క్రయ విక్రయాది వ్యాపారముల వృద్ధి వలననే గదా దేశము సుఖశాంతులతో వర్ధిల్లున్నది. ఆ వైశ్యులకు ఇష్టములను గూర్చుచు ఎదురైన ఆపదలను నివారించుచు వారినందరినీ బాగుగా రక్షించుచున్నావు గదా. ఏలనన దేశ ప్రజలను అందరినీ చక్కగా రక్షించుట రాజధర్మము సుమా. ఓ భరత, నీ అంతఃపుర స్త్రీలు సంతోషముతో ఉండునట్లు విచారించుచు వారి రక్షణ భారమును పూర్తిగా వహించుచున్నావు కదా. వారిని పూర్తిగా విశ్వసించుటం లేదు కదా. రహస్య విషయములను వారికి తెలుపుటలేదు కదా. ఏనుగుల వనమును చక్కగా రక్షించుచున్నావా? లేనిచో వాటిని అపహరించుకొని పోవుదురు. అసంఖ్యాకములైన పాడియావులు పోషించుచున్నావా? ఆడు ఏనుగులను, మగ ఏనుగులను, అశ్వములను పోషించుచు వాటి సంఖ్యను పెంచుచున్నావు కదా. ఓ రాజకుమార, నీవు ప్రతి దినము ప్రాతకాలముననే లేచి చక్కగా అలంకరించుకొని రాజమార్గమునందు పౌరులకు దర్శనమిచ్చుచున్నావు కదా. నీ రాజ్యములోని ఉద్యోగులందరూ జంకు గొంకులు లేక నిన్ను పూర్తిగా సమీపించుటలేదు గదా. లేక వారెల్లరూ మిగుల భయపడుచు నీకు దూరముగా ఉండుటలేదు గదా. ఉద్యోగుల విషయమున మధ్య మార్గమును అవలంబించుటయే శ్రేయస్కరము. అనగా వారికి పూర్తిగా చనువు ఇచ్చుట గాని వారిని బొత్తిగా దూరమున ఉంచుట గాని తగదు. నాయన, నీ దుర్గములన్నీయు ధన ధాన్యములతోడ, అస్త్రశాస్త్రములతోడ, జలములతోడ, యంత్రములతోడ, శిల్పులతోడ, యంత్ర చోదకులతోడ, ధనుర్ధారులైన యోధులతోడ ఒప్పుచున్నవి కదా. ఓ భరత,
నీ రాజ్య నీ రాజ్య ఆదాయము పుష్కలముగానున్నదా? ధన వ్యయము పరిమితముగా ఉన్నదా? ధనమును అపాత్రులకై వినియోగించుటలేదు గదా. నట నర్తక గాయకులు మొదలగు వారికై విచ్చలవిడిగా వ్యయమగుట లేదు కదా. నీ కోశాగారమునందలి ధనము దైవ కార్యములకు, మాతాపితృ సేవలకు, బ్రాహ్మణోత్తములకు, అభ్యాగతులకు, భోజన సమయమున వచ్చిన అతిథులకు, యోధులకు, మిత్రులకు వినియోగపడుచున్నది కదా. సజ్జనులు, ఉత్తమ స్వభావము గలవారు, త్రికరణ శుద్ధి గలవారు దొంగతనము మొదలగు నేరారోపణలకు లోనైనప్పుడు న్యాయశాస్త్ర నిపుణుల చేత లోతుగా విచారణ చేయింపకయే లోభవశమున వారికి శిక్షలు విధించుటలేదు గదా. ఓ రాజకుమారా, దొంగతనము చేయు సమయమున చూడబడినవాడు, చౌర్యము చేసి పట్టుబడినవాడు, అధికారులు ప్రశ్నించినప్పుడు దొరికిపోయినవాడు, దొంగిలించిన ధనముతో చిక్కినవాడు, ఇట్టి పెక్కు కారణములచే నేరములు రుజువైనను అట్టి చోరిని ధనలోభముచే విడిచిపెట్టుటలేదు కదా. అది దొంగతనం చేసిన వాడి దగ్గర మళ్ళీ నువ్వు లంచం తీసుకుని వాడిని వదిలేయట్లేదు కదా, అది దాని అర్థం. ఓ భరత, ధనికుని విషయమున గాని నిర్ధనుని విషయమున గాని ఏదైనా ఒక వివాదము ఏర్పడినప్పుడు న్యాయశాస్త్ర నిపుణులైన నీ మంత్రులు ధన లోభముతో గాని పక్షపాత బుద్ధితో గాని వ్యవహరించుటలేదు కదా. ఓ భరత కుమార, నిర్దోషులు అసత్యములైన నేరారోపణలమునకు గురి అయినప్పుడు రాజు వాస్తవములను తెలుసుకొనక తనకు తిరుగులేదు గదా అని ఆ నిరపరాధులను ఇష్టము వచ్చినట్లు శిక్షింపరాదు. అట్లు శిక్షించినచో ఆ నిర్దోషులు అవమాన భారముచే కన్నీరు కార్తురు. ఆ దుఃఖార్తుల కన్నీరు ఆ రాజు యొక్క పుత్రులను, పశు సంపదలను సమస్తమును నశింపజేయును. నాయన భరత, వృద్ధులను, బాలురను, విద్యావంతులను నిన్ను కలిసినప్పుడు వారికి ఇష్టమైన వస్తువులను బహూకరించుచు మిత్రభావముతోడ ఊరట కూర్చడి మృదు మధుర వచనములతోడ వారిని మంచి చేసుకొనుచున్నావా. అది ఎవరికంట కన్నీరు మన వల్ల కార్చకూడదు. ఇతరులు ఎవ్వరూ కూడా మన వల్ల ఒక్క చుక్క నీరు కార్చినా అది మనకి మన పిల్లలకి తిప్పి కొడుతుందిట. అది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఈ సందర్భంలో. ఇంకొకటి ఏంటంటే, పిల్లల దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి, చదువుకున్న గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉపేచ్చుకుంటూ కాళ్ళు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా వాళ్ళకి నచ్చినవి ఏమైనా పట్టుకెళ్ళే పండో లేదా పిల్లలకి నచ్చిన మరి చాక్లెట్లు బిస్కెట్లు కాకుండా పిల్లలకి కాస్త మంచి పౌష్టికాహారం ఏదైనా మీ చేతులతో స్వయంగా చేసి చిన్నపిల్లల దగ్గరికి, నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమన్నా చేసి పట్టరండి. ఈసారి నేను పిల్లనే కదా, నేను నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా చేసి పట్టండి అనమాట. పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు అలా పట్టుకెళ్ళాలట. నేను కూడా పట్టుకెళ్ళాలి, మీరే కాదు. అలాగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి మాటలు, ఏదైనా వాళ్ళకి మనసుకి ప్రశాంతం కలిగించే మాటలు మాట్లాడాలి. వాళ్ళు ఏదైనా చెప్పారనుకో, వాళ్ళ పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే అవునా వాళ్ళు ఇలా చేశారా, నీ విషయంలో అలా చేశారా అని మనం కూడా ఇంకొంచెం ఆజ్యం పోయకూడదు. ఓన్లీ వాళ్ళు చిన్నపిల్లలు కదా, తెలుసుకుంటారులే, నిదానంగా తెలుసుకుంటారులే, నువ్వు కంగారు పడకు, వాళ్ళే తెలుసుకుంటారులే అని చెప్పాలట. అది నేను చెప్పలేదు, రాముడు చెప్తున్న మాట. గుర్తించాలి జనులంతా. జై శ్రీరామ్. భరత, గురువులకు, వృద్ధులకు, తాపసులకు, దేవతలకు, అతిథులకు, దేవ మందిరములలో గల మహావృక్షములకు, అన్ని విధములుగా కృతార్థులైన బ్రాహ్మణోత్తములందరినీ నమస్కరించుచున్నావా. నాయన, ధర్మాచరణమునకు అనువగు పూర్వాహ్న సమయమున అర్ధార్జనకు పూనుకొని ధర్మలోభము కావించుటలేదు గదా. అర్ధార్జనకు అనుకూలమైన అపరాహ్న సమయమున ధర్మ కార్యములలో మునిగి అర్ధార్జనకు భంగము కలిగించుటలేదు కదా. సుఖాభిలాష కారణముగా సాయంకాలమున ధర్మార్థములు రెండింటికి హాని కలిగించుటలేదు కదా. ఇక్కడ దీనికి ఒక అర్థం చెప్పారు, చదువుతాను వినండి. ఇవాళ కొంచెం టైం పడుతుంది, నా యందు దయించి వినండి. నీవు ఆర్జించిన సంపదను ఇతరులకు ఉపయోగపడినట్లు చేయుట ధర్మము. ఈ ధర్మాచరణము వలన మోక్షము కూడా లభించును. అట్లుగాక ఆ అర్థమును స్వసుఖ లాభములకై వినియోగించుకొనుట అధర్మము. దాని వలన అధోగతి ప్రాప్తించును. ధర్మ కార్యముల నెపముతో కర్మములను చేయుట గాని
ఆ సంపదలను వ్యసనములకై వృధా చేయుట గాని మిగుల దోషము. కనుక నీవు ధర్మార్థ కార్యములను స్వార్థబుద్ధితో కాక పరోపకార దృష్టితో ఆచరించుచున్నావు గదా. విజేతలలో శ్రేష్ఠుడా, కాలోచితముగా కార్యములను ఆచరించుట ఎరిగినవాడా, ఓ వరద, ధర్మాచరణమునకు అర్ధార్జనమునకు కామానుభవమునకు సముచిత సమయములను విభజించుకొని తగిన సమయములలో ధర్మార్థ కామములను నడుపుచున్నావు కదా. ఈ ఈ పేరాకి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఉదయం సూర్యోదయానికి ముందు మనం లేవాలి, అది మనం చదువుకున్నాం. మనం చేయాల్సిన ధర్మ కార్యాలు కొన్ని ఉన్నాయి. సూర్యోదయానికి ముందు లేవడం, చక్కగా ఇల్లు, మనం ఆడవాళ్ళం కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజా మందిరం శుభ్రం చేసుకోవడం, దేవుడికి ఏదో కాస్త దీపం నైవేద్యం పెట్టేవాళ్ళు అలా పెట్టడం, అలా పెట్టుకోవడం, ఇంట్లో క్యారేజీలు వంటలు అన్నీ సమస్తం మీరు అందరూ చేస్తారు. ఇవన్నీ మనం చేయాల్సిన ధర్మాలు, మనం చేయాల్సింది. అలాగే మగవాళ్ళు చేయాల్సిన వాళ్ళు ధర్మంగా సంపాదించడం, ఆ ధర్మంగా సంపాదించిన దాన్ని వాళ్ళు ధర్మంగానే ఖర్చు పెట్టడం, ఇవన్నీ నేర్చుకోవాల్సిన ధర్మాలు. ఇంకోటి ఏంటయ్యా అంటే, మనకి ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి ఎవరింటికి వెళ్ళి కబుర్లు చెప్పకూడదు, ఎప్పుడూ చెప్పకూడదు. మన ఇంట్లో మనం రామనామనే చేసుకోవాలి, ఏదైనా భగవన్నామం చేసుకోవాలి. కానీ సంధ్యా సమయాల్లో ఖాళీగా ఉన్నాం కదా అని సాయంత్రం 3ంటికి వెళ్ళి 4ంటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టి, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు, ఒకళ్ళని కాదు, నేను కూడా ఎవరింటికి ఆ టైంలో వెళ్ళకూడదు. ఎందుకంటే సంధ్యా సమయానికి ఇల్లు ఉడ్చుకోవాలి, ఆ సమయానికి దీపం పెట్టుకోవాలి. అలా మనం తప్పక ఎప్పుడైనా వెళ్తే ఫంక్షన్స్కి వాటికి వెళ్తే పర్వాలేదు. కానీ రోజు పక్కింటికి వెళ్ళి కబుర్లు చెప్పడం, రోజు పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడం, ఫోనుల్లో ముచ్చట్లు పెట్టుకోవడం, ఫోన్లో వీడియోస్ చూసుకోవడం, ఇవన్నీ మనం చేయకూడదుట. ఇవన్నీ ఆ సమయానికి మనం వచ్చే లక్ష్మీదేవిని వెనక్కి పంపించేసినట్టు నేను తెలుసుకున్న విషయం మీ అందరికీ చెప్తున్నా. మీరు పెద్దవాళ్ళని నాకు తెలుసు, కానీ ఉత్సాహం ఆక్క చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనం చేసే తప్పులు కొన్ని సరిదిద్దుకుంటే చాలు. మన సాయంత్రం పూట ఎవరిళ్ళకి వెళ్ళకూడదు. సంధ్యా సమయంలో మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ టైంకి మాట్లాడుకుంటున్నా, చుట్టాలు వచ్చినా, మనం ఎవరింటికైనా వెళ్ళినా, ఒకవేళ కాసేపు ఎవరికైనా బాగోకపోయినా వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినా, ఎవరింటికైనా పిలుపులకు వెళ్ళి పిలవాల్సి వచ్చినా, లేదు మనమైనా వెళ్ళినా కూడా ఎట్టి పరిస్థితిలో సంధ్యా సమయానికి ఇంట్లో ఉండాలి, ఇంట్లో దీపం పెట్టాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఈ 3 నియమాలు పాటిస్తే చాలు, మనం ఆడవాళ్ళకి చాలు, ఇంకేం అక్కర్లా. మన ధర్మం అది. మనం రాముడు భరతుడికి చెప్పే ధర్మాల్లో మనకి ఉపయోగపడే ధర్మాలు నాకు అనిపించినవి కొన్ని చెబుతున్నాను అంతే. జై శ్రీరామ్. ఓ మహాప్రాజ్ఞ, సమస్త శాస్త్రములను వాటి విశేషములను బాగుగా ఎరిగిన బ్రాహ్మణోత్తములు పౌరులతోడ జానపదులతోడ కూడి నీ శ్రేయోలాభములనే అభిలషించుచున్నారు గదా. ఓ భరత, నాస్తికత్వము, అబద్ధములాడుట, క్రోధము, ఏమరపాటు, కర్తవ్యములను ఉపేక్షించుచు కాలయాపన చేయుట, జ్ఞానులను దర్శింపకుండుట, సోమరితనము, పంచేంద్రియములకు వశమయ్యుండుట, రాజకార్యముల విషయమున మంత్రులతో చర్చింపక తాను ఒక్కడే ఆలోచించుట, విషయముల ఎడ అవగాహన లేని వానితో సమాలోచన చేయుట, నిశ్చయించిన పనులను వెంటనే ప్రారంభింపకయుండుట, రహస్య విషయములను దాచలేకపోవుట, మంగళకరములైన ఆచారములను పాటింపకుండుట, పెక్కుమంది శత్రువులపై ఒకే సమయమున దండెత్తుట అను ఈ 14 పనులను రాజు చేయరాదు. నీవు ఈ రాజదోషములను పరిత్యజించుచున్నావు గదా. మహాప్రాజ్ఞ భరత, దశవర్గము, పంచవర్గము, చతుర్వర్గము, సప్తవర్గము, అష్టవర్గము, త్రివర్గము, 3 విద్యలు, త్రిశో విద్యాః, బుద్ధి ద్వారా ఇంద్రియములను జయించుట, 6 గుణములు, షడ్గుణ్యము, దైవీ మానుష బాధలు, రాజు ఆచరింపవలసిన కృత్యములు, 20 వర్గము, ప్రకృతి మండలము, యాత్ర, దండయాత్రలు, దండ విధానము, వ్యూహరచనలు, సంధి విగ్రహములు అను 2 కారణములు. వీటి అన్నింటిపై నీవు తగిన శ్రద్ధ చూపుతున్నావా? ఇక్కడ
వర్గాలకి చాలా అర్థాలు ఇచ్చారు, కానీ మనం అవన్నీ చదువుకోలేం. ఆ పేర్లు మాత్రం చదువుకుని ముందుకు వెళ్దాం. ఇలా 15 కారణాలు చెప్పారు. వీటన్నిటి మీద నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావా అని అడుగుతున్నారు రాముడు భరతుణ్ణి. వీటిలోని దోషవర్గములను త్యజించి గుణవర్గములను మాత్రమే గ్రహించుచున్నావా? ఓ భరత, రాజనీతి శాస్త్రమును అనుసరించి నలుగురు లేక ముగ్గురు మంత్రులతో విడివిడిగా గాని లేక అందరితో కలిసి గాని రహస్య సమాలోచనలను చేయుచున్నావా? నాయన, వేదోక్త ధర్మములను ఆచరించుచు నీవు కృతకృత్యుడవు అగుచున్నావా? నీ అగ్నిహోత్రాది అనుష్ఠానము అనుష్ఠానములన్నీ సఫలీకృతములగుచున్నవా? నీ భార్య అనుకూలవతి అయి నిన్ను సేవించుచు సంతానవతి అయినదా? నీ శాస్త్రజ్ఞానము నీలో వినయాది సద్గుణములను పెంపొందించుచున్నదా? ఓ భరత, నేను చేసిన బోధలు ధర్మములను ఆచరించుటకు, ధర్మ మార్గమున సంపదలను అర్జించుటకు, ధర్మార్థములకు అనుగుణముగా సుఖములను అనుభవించుటకు ఉపయోగపడును. ఆ విధముగా నీకు ఆయుర్వృద్ధి కలుగును, నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. నాయన, మన తండ్రి తాత ముత్తాతలు ఆచరించిన ధర్మమును పాటించుచు నీవు రాజ్యపాలనను ఉనర్చుచున్నావా? అది ఏ సత్పురుషుల అనుసరింపవలసిన మార్గము, అది సర్వ శుభంకరము. భరత, రుచికరములైన భోజన పదార్థములను సంపదలను నీవు ఒక్కడు మాత్రమే అనుభవించుటలేదు గదా, వాటిని కోరుకొనడి బంధుమిత్రులకు నీవు పంచి ఇచ్చుచున్నావు గదా. రాజనీతి ధర్మజ్ఞుడైన మహారాజు ఆత్మజ్ఞాని అయి న్యాయదండనము చేబూని న్యాయ మార్గమును అనుసరించి ప్రజలను ధర్మబద్ధముగా పరిపాలించినచో పూర్వరాజులకు వలె సమస్త భూమండలము అతని వశమగును. సత్తత్ ఫలితముగా అతడు తనువును వీడిన పిమ్మట స్వర్గమునకు చేరును. తర్వాత ఇప్పటిదాకా రాముడు మనకి ధర్మనీతి గురించి, రాజనీతి గురించి చెప్పారు. మనకి తెలిసిన విషయాలు కొన్ని మనం నేర్చుకున్నాం అని నేను అనుకుంటున్నాను. అందులో మనకి ఉపయోగపడేవి మనం తీసుకోవాలి. రామాయణం చదువుకున్నాం, రామాయణం వింటున్నాం. తను ఎవరో చదువుతోంది, మా పిల్ల చదువుతోంది, లేదంటే మా కోళ్ళు చదువుతోంది, ఇలా చెప్పుకుంటారు. ఏం నేర్చుకున్నావు రామాయణం ద్వారా విని? ఏం నేర్చుకున్నావు? అమ్మ నీకు ఏం నేర్పింది? నువ్వు అసలు ఏం నేర్చుకున్నావు అని అడుగుతారు. నేను నేర్పడం ఏముందిలే కానీ ఏం నేర్చుకున్నావు రామాయణం విని అని అడుగుతారు. మీరేం నేర్చుకుంటున్నారో ఇప్పుడు రాముడు మనకి చెప్పిన ధర్మ విశేషాలు నేర్చుకున్నాం. చాలా కొన్ని విషయాలు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఇలాగా అడిగినప్పుడు చెప్పండి, మీరు నేర్చుకున్నవి నేర్చుకోండి. అదే నేర్చుకున్న విశేషాలు 10 మందికి చెప్పండి. ఉపయోగపడతాయి, ఉపయోగపడకపోతే తీసుకుంటారు, తీసుకోకపోతారు అనేది పక్కన పెట్టండి. ముందు మీరు పాటించండి. పాటించి అబ్బా రామాయణం, దేవి భాగవతం విన్నాం, అమ్మవారిని పూజించడం నేర్చుకున్నాం, అలాగే రామాయణం విన్నాం, ధర్మాన్ని నేర్చుకున్నాం అని చెప్పగలిగే స్టేజీకి ఈ రామాయణం పూర్తయ్యేలోపు నాతో సహా మీ అందరికీ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను నేను. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.